నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. యోగా డే ఘన విజయంపై విశాఖ కలెక్టరేట్లో మంత్రులు అధికారులతో చంద్రబాబు సమావేశం. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు. వైఎస్ జగన్ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతుంది. మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. జగన్ పరామర్శల పేరుతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగిన తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. యోగా దినోత్సవం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం, ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపైతే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. మాజీ సీఎం జగన్ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు జగన్కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. మరి ఎన్నో ఆంక్షలతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా
విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్ కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్ గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చేయాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ గనక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్ కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము. అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడా కూడా ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం. జగనన్న అంటే హెస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న హెస్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే హెస్ ద పీపుల్స్ పర్సన్. తల్లికి వందనం 11 నిర్విరామంగా అమలైతే తమకు పుట్టగతులు ఉండవని జగన్ గ్రహించారని, అందుకే తన రౌడీ గంజాయి మూకలతో పరామర్శల పేరుతో తిరుగుతూ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు పాపం మూట కట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. భువన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండగా తాలిబొట్ల కోసం అంటూ టన్నుల కొద్దీ బంగారాన్ని ముంబైకి తరలించి తరువు పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన బంగారం దోచుకున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో టీటీడీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గత సంవత్సర కాలం నుండి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో
ఆ హామీలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్గా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా, ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకపు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు, ఏం చేయాలి, జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా, రౌడీలకు రక్షణ కల్పించే విధంగా, రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి, ఈ మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్కదోవన పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పి కొడుతున్నారు. 151 నుంచి 11కు పడిపోయినా బుద్ధి లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నాడు. అతని శిష్యుడు మరొక పక్క అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వంలో మరి ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా ఆనందంగా ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరుగుతుంటే 2 సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం అసత్య ప్రచారాలతో తిరుపతి దేవస్థానాల యొక్క పవిత్రతను మంట గలిపే విధంగా అతను వ్యవహరిస్తున్నాడు. ఎందుకు? ఈ రాష్ట్రం పురోగతిని కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ, ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుండటం కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇష్టం లేదు. అందుకని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, వారి శిష్య బృందం, అతను మెయిన్ శిష్యుడైనటువంటి తిరుపతి దేవస్థానంలో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా ఒక తప్పుడు విధానాల ద్వారా, తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఏమయ్య పరిస్థితిని నెలకొల్పాలని వారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు తిప్పికొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.